మేడ్చల్ మల్కాజ్గిరిలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా ఇంతవరకు బకాయిలు చెల్లించడం లేదని ఆరోపించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఫీజులు చెల్లించకుంటే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్థిక మంత్రికి కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదన్నారు. విద్యార్థుల యొక్క పేద బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాలపై పోరాటమాడుతుంది. ప్రభుత్వం యొక్క ఉద్దేశం కొందరు పెద్దల రిపోర్టు ప్రకారం నాకు కొందరు ఉన్నత అధికారులు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఫీజుల బకాయిలు ఇవ్వకుండా ఫీజుల స్కీమ్ని ఎత్తేయాలని చూస్తుంది. కాబట్టి ఆ ఫీజుల స్కీమ్ ఎత్తేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని తెలుస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వమే దేనికి ఎత్తేస్తారని చూస్తుందా? చూస్తూ కూర్చుంటామా? మేము రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు వాళ్ళ పిల్లలను చదువుకోకుండా చేయాలని చూస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నామని కూడా ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాం. ఎలాంటి జాప్యం లేకుండా 2 దశలలో మొత్తం ఫీజుల బకాయిలు చెల్లించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. బిల్లులు చెల్లించకుండా 14 లక్షల మంది విద్యార్థుల యొక్క పేద బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాలపై పోరాటమాడుతుంది. ప్రభుత్వం యొక్క ఉద్దేశం కొందరు పెద్దల రిపోర్టు ప్రకారం నాకు కొందరు ఉన్నత అధికారులు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఫీజుల బకాయిలు ఇవ్వకుండా ఫీజుల స్కీమ్ని ఎత్తేయాలని చూస్తుంది. కాబట్టి